విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమగ్ర సర్వశిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా పోస్ట్ కార్డులతో ఆందోళన చేపట్టారు. నిరవధికంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాస్తున్నామన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థకు పునాది ఎవరు, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, వీళ్ళు అధిక పని గంటలు చేస్తున్నారని అనేక చోట్ల ప్రశ్నలో వస్తుంది. దానికి నిజమా కాదా, వీళ్ళు నిజంగా అటువంటి అధిక పని గంటలు చేసిన వాళ్ళకి మేము ఎందుకు వీళ్ళని రెగ్యులేట్ చేయకూడదు, ఉద్యోగ భద్రత ఇవ్వకూడదు అనే విషయాన్ని ఆలోచించాలి, సానుకూలంగా స్పందించాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. ప్రత్యేకంగా మా డిమాండ్ ఏంటంటే హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకపోతే అధిక పని గంటలు చేసి పని ఒత్తిడితో కానీ పనిలో క్షేత్రస్థాయిలో కానీ అనేక మంది మా మిత్రులు ప్రాణాలు కోల్పోయారు, అనారోగ్యం పాలయ్యారు, వైకల్యం కూడా పొందారు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ₹1 బెనిఫిట్ కూడా మేము ఈ పరిస్థితిలో ఉన్న కాంట్రాక్ట్ సిస్టంలో ఉండడం వల్ల మాకు రాలేదు. తద్వారా మాకు మమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ కానీ మాకు కానీ ఎటువంటి మాకు భద్రత లేదు, జీవితానికి భద్రత లేదు. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించడంలో ఖచ్చితంగా మేము అర్హులమి, ప్రభుత్వం పట్టించుకొని కల్పించాలని కోరుతున్నాం.